ఈ రోజు మనం డివోట్ కోసం మాట్లాడుకుంటున్నాం అన్నమాట. డివోట్ అంటే క్లబ్ తో స్వింగ్ చేసినప్పుడు హెడ్ ఏమో క్లబ్ హెడ్ ఉంటారు కదా, ఆ హెడ్ ఏమో కోర్స్ గ్రౌండ్ కి టచ్ అయ్యి ఆ గ్రాస్ తో పాటు కొంచెం సాయిల్ పార్ట్ బయటకు వచ్చేయడం అన్నమాట. అది బయటకు వచ్చేస్తుంది. స్వింగ్ తో పాటు అది కామన్ అన్నమాట. జనరల్ గా డివోట్ ఐరన్ తో ఆడినప్పుడు ఇంకా వెడ్జెస్ తో ఆడినప్పుడు వస్తుంటది. వెడ్జెస్ తెలుసు కదా, అది షార్ట్ రేంజ్ అన్నమాట. 100 మీటర్స్ లోపు వెడ్జెస్ వాడతారు అక్కడ గానీ, లేదా ఐరన్స్ ఇప్పుడు మన నెంబర్ ఐరన్లు ఉంటాయి కదా, ఆ ఐరన్ తోని ఎక్కడ ఆడినా మనకి డివోట్ మాక్సిమం వస్తుంది అన్నమాట. డివోట్ సంబంధించిన రూల్ ఏంటంటే, డివోట్ పడగానే ఆ డివోట్ లేచిన ఆ గ్రాస్ పార్ట్ ఉంటది కదా, ఆ సాయిల్ తో పాటు లేచిన గ్రాస్ పార్ట్, ఆ పార్ట్ తీసి మనం రీప్లేస్ చేయాలన్నమాట. ఎక్కడైతే అది బయటకు వస్తుందో అది తీసి అక్కడ అదే ప్లేస్ లో పెట్టి కాలుతో తొక్కి పెడతారన్నమాట. అదే మనకి ఆ పీస్ దొరకలేదు అనుకోండి, ఐ మీన్ అది అలా ఉండిపోయింది అనుకోండి, ఆ గ్రాస్ పీస్ దొరకలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే శాండ్ క్యారీ చేస్తారు అనమాట. గోల్ఫర్స్ క్యాజువల్ గా ఆడుతున్నప్పుడు శాండ్ క్యారీ చేస్తారు. ఆ శాండ్ అక్కడ వేసి జస్ట్ మామూలుగా ఇలా టచ్ చేస్తారు అనమాట. శాండ్ ఎందుకు వేస్తారు బ్రో అని అడగచ్చు. ఆ శాండ్ ఎందుకు వేస్తారంటే, ఇప్పుడు మనం ఆడుకొని వెళ్ళిపోతాం, వెనకాల వేరే 4 బాల్ ఇంకా ఆడుకొని చాలా మంది వస్తారు అనమాట. వాళ్ళేమో ఆడుతున్నప్పుడు అది ఆబ్స్టికల్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు బాల్ వస్తే అందులో పడిపోద్ది, కొట్టినప్పుడేమో సరిగ్గా కనెక్ట్ అవ్వదు అనమాట. అదే శాండ్ వేసాం అనుకో ఫ్లాట్ గా ఉంటది కాబట్టి వెళ్ళిపోద్ది. ఇంకా ఇంకా గ్రాస్ కూడా గ్రో అవడానికి అదో రీజన్ అనుకోండి. మెయిన్ ఫ్లాట్నెస్ అన్నమాట, అది పోకుండా ఉండడానికి, ఇంకోటి డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి, ఆడి బాల్ మన వల్ల ఇంకోటికి డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి.